ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. असतो मां सद्गमय तमसो मां ज्योतिर्गमय मृत्योर्मां मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. నిన్న క్లాస్లో మనం సర్వీస్ దాని గురించి సంబంధించినటువంటి ఒక 2 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. దానికన్నా ముందుగా మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఈ సర్వర్స్ ఎఫర్ట్ విల్ బి టర్న్డ్ ఇంటూ 2 డైరెక్షన్స్ అని చెప్పుకున్నాం. అంటే సేవ చేసేటువంటి వాడి యొక్క కార్యక్రమం 2 విధాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. ఒకటి, to the task of helping others to stand in spiritual being as he himself is learning to stand. సో తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సహకారం అనేటువంటిది అందించడం అనేటువంటిది చేయడం చేత తన ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో తను నిలవగలుగుతాడు అనేటువంటి పాయింట్ ఒకటి. తర్వాత, టు aiding the individual to express his service in his chosen field as he desires to express it, and not at the onlooking helper deems that he should do it. తనతోటి సహకారంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు అది వాళ్ళ చేత చేయించడం అనేటువంటిది ఎక్కువ ముఖ్యం. కానీ వీడు అనుకున్నది వాళ్ళ చేత చేయించడం అనేటువంటిదిగా కాక వాళ్ళు ఏదనుకుంటున్నారో అది వాళ్ళ చేత చక్కగా చేయించడం అనేటువంటిది, దట్ ఈస్ సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్ మనం చెప్పుకొని సెకండ్ పాయింట్లో ఏమని చెప్పుకున్నాం అంటే సేవ అనేటువంటి చేయించడంలో వీడు ఇతరుల చేత చేయించడం కూడా చక్కగా రావాలి. ఇతరులతోటి కలిసి చేయాలి. ఇతరులతోటి వీడి అబ్సెన్స్లో కూడా ఇతరులు చక్కగా సేవ చేయగలిగేటువంటి విధానం వీడు వాళ్ళకి అందించేయగలగాలి. దాన్ని మనం ఏమని చెప్పుకున్నాం అంటే సబ్జెక్టివ్గా కానీ టెలిపతిక్గా కానీ తర్వాత సింథటిక్గా కానీ మన సేవ అనేటువంటిది మనం చేయగలగడం అనేటువంటిది రావాలి. మనం అక్కడ లేకపోయినా అక్కడ సేవ అనేటువంటిది ఆగకూడదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా సేవ చేయగలగాలి. వాళ్ళతోటి వీడు టెలిపతిక్గా లింకప్ అయ్యి వాళ్ళ ద్వారా వీడు సేవ చేయించాలి. అది ఆ పాయింట్ మనం నేను చెప్పుకున్నాం. ఇవి టోటల్గా 3 పాయింట్స్ అని చెప్పారు. అది సెకండ్ పాయింట్ కింద అది చెప్పుకున్నాం. ఫస్ట్ పాయింట్కి వచ్చేటికి హార్మ్లెస్నెస్ అని చెప్పుకున్నాం. థర్డ్ పాయింట్కి వచ్చేటికి జాయ్ఫుల్నెస్ అంటుంటే చెప్పుకున్నాం. ఈ జాయ్ఫుల్గా ఉండేటువంటి వాడు ఎప్పుడైతే చక్కగా సంతోషంగా ఆత్మానంద భరితుడై అంటారు కదా, అలాంటి చక్కగా ఆనందంగా ఉంటున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా క్రిటిసిజం అంటున్నది ఉండదని చెప్తున్నాను. ఇతరులను ద్వేషించడం కానీ ఇతరులను కించపరచడం కానీ ఉండదు. ఇట్ విల్ బి వెల్ టు పాండర్ ఆన్ దీస్ వర్డ్స్. దిస్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ క్రిటిసిజం అండ్ ఈస్ ద సైలెన్స్ దట్ సౌండ్స్. సైలెన్స్ దట్ సౌండ్స్ అండ్ ఈస్ ద సైలెన్స్ దట్ సౌండ్స్. ఎప్పుడు కూడా ఒక కొటేషన్ చదివాను నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. అది ఏమనుంటుందంటే ఆ కొటేషన్, సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ వాయిస్. చక్కగా వాడు అంటే ఎప్పుడు కూడా మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, అది మనకు కూడా ఇది ఉంది కదా, నిండుకుండా తొణకదు అంటారు చూసా, అలా సైలెన్స్గా ఉండడం అంటే ఎక్కువ అభ్యాసం చేయండి. అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని వాళ్ళకి తెలియజెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? అక్కర్లేదు. వీడు ఎంత సైలెంట్గా ఉంటాడో వీడి యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. వాకుగా అంత పదును ఉంటుంది. వీడు చేసేటువంటి విధానం అంత చక్కగా ఇతరులకు వీడు ఒక మాట చెప్తే వెంటనే వాడు ఆ పని చేసేసుకుంటాడు. అలా కాదు నాయన, ఇలా విను నా మాట అన్నట్టు వీడు అన్ననుకో, సరే నీ మాట వింటా అంటాడు వాడు. ఎట్లా అని సార్ అది వచ్చేస్తున్నాడు వేరేవాడు. కనుక సైలెన్స్ దట్స్, ఇక్కడ ఏమన్నారు, సైలెన్స్ దట్ సౌండ్స్ అన్నారు. సైలెంట్గా ఉంటుంటే ఇప్పుడు వాడిని వీడిని క్రిటిసిజం అంటున్నది ఉండదు. వీడు ఎప్పుడు కూడా సంతోషంగా వీడు ఉంటుంటాడు, ఆనందంగా. అప్పుడు వీడిలో సైలెన్స్ అంటాడు, వీడు చక్కగా అభ్యాసం చేస్తాడు.
సైలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటుందో అది ఎక్కువ ప్రభావం చూపుతుందండి. వాడు మంచివాడు, వీడి చెడ్డవాడు ఇలాంటి మాట్లాడడం కన్నా వీడు ఎంత సైలెంట్గా చక్కగా ఉంటాడో అది ఎక్కువ ప్రభావం చూపి వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ మార్గానికి ప్రభావితం అవుతూ ఉంటారు అన్నటువంటి విషయం అంతర్రహస్యం. ఎంత సైలెన్స్గా ఉంటుంటే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి 3 పాయింట్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి what effect does service force upon the mind, the emotions and the etheric body? సర్వీస్ అంటుంటుంది మైండ్ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంటుంది, ఆస్ట్రల్ బాడీ ఆర్ ఎమోషన్స్ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంటుంది, ఎథరిక్ బాడీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది మనం చేసేటువంటి సర్వీస్ అంటుంటుంది చాలా 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 పెద్ద విషయం అండి. సర్వీస్ని ఎక్కడ కూడా చాలా చిన్న విషయంగా మీరు అస్సలు భావించకండి. మనం ఏదో ఇతరులకు సేవ చేయాలని చెప్పారు కాబట్టి చేస్తున్నామండి అంటుండేది అస్సలు అనుకోకండి. సర్వీస్ చేయడంలో ఎంతో మార్పు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఊహించిన మార్పులు వీళ్ళలో జరుగుతాయి. అదేదో కొటేషన్ వాళ్ళందరూ ఇతరులకు మనం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వస్తున్నాయి ఇలాంటివేవో విని మనం చేస్తున్నామండి అనో లేదా వాడు ఎవడో చేస్తున్నాడు కాబట్టి మంచిదని చేస్తున్నాను అస్సలు అనుకోకర్లేదు. సేవ చేయడంలో వీడిలో ఎంతో మార్పు తీసుకొస్తుంది, ఎంతో ఉత్తమ స్థితికి వీడిని తీసుకెళ్తుంది సేవ చేయడంలో. అంతా కాదు అది వీడికి తెలియకపోవచ్చు, కానీ తెలిసినటువంటి వాడు దీన్ని ఆపడు. తెలియనటువంటి వాడు ఒకరోజు చేస్తాడు, ఒకరోజు ఆపేస్తాడు. కానీ కనుక ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. It may be remembered that its effect that the scientists of the future will begin to deduce the effectual existence of an inner cause, of an inner reality of the self or soul. So inner cause and inner reality అంటుంటే దర్శించినటువంటి వాడు, సోల్గా వీడు ఉంటున్నటువంటి వాడు సర్వీస్ యొక్క విధానం చక్కగా తెలుసుకుని ఉంటాడు. We have seen that service is not simply an activity of some person or group doing something with good intention, but another person or group. Service itself is definitely the result of a tremendous inner happening, and when that result is brought about, it will be found to have produced a number of creative secondary causes. Service అంటున్నది ప్రైమరీగా ఉంటే అది వాటిలో ఎన్నో సెకండరీ కాసెస్ కింద అది మార్పు తీసుకొస్తుందండి అంటున్నారు. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడు ఎవడి మాట వినడు, వాడు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతాడు, వాడు చాలా వాడికి ఏవో గుణాలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు కూడా వాడిని ద్వేషించేటువంటి విధంగా వాడు ఉంటున్నాడు. వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడిని తీసుకొచ్చి సర్వీస్లో పడేయండి అంతే. నదీ స్నానం చేసిన వాడు ఎలా అయితే పరిశుద్ధుడు అవుతాడో సర్వీస్ యాక్టివిటీలో ఉన్నటువంటి వాడు చాలా పరిశుద్ధుడు అవుతాడు. వాడికి ఎవరు చెప్పినా వినలే, వాడికి చెప్పలేమంటే అసలు మీరు ఎన్నైనా చెప్పండి, వాడికి మాత్రం మనం మాట్లాడలేం, వాడికి ఏమీ చెప్పలేం అని అన్నారనుకోండి మీరు. ఏం లేదండి, సింపుల్గా వాడిని తీసుకొచ్చి ఒక సర్వీస్ యాక్టివిటీలో పెట్టేయండి అంతే. వాడి లాజిక్స్, వాడి మైండ్ అంతా అలానే ఉంచుకోమనండి. మనం ఏం మాట్లాడలేదు, రోజు ఒక గంట సేపు వచ్చి ఇక్కడ మందు పొట్లాలు కట్టని చెప్పండి అంతే. ఇంకేం చేయగలను, నీకు తోచింది చేసుకోకూడదు. నేను నీతో మాట్లాడలేను, నేను ప్రేయర్ చేయమని చెప్పలేను, నేను పూజ చేయమని చెప్పలేను, ఇంకోటి ఏదో చెప్పలేను. వాడిని ఏం చేయలేము మనం. అలా ఉన్నాడు అనుకోండి ఎవరైనా, వాడికి మనం చెప్పాల్సింది ఏమిటంటే రోజు ఆ గుడిలో కాసేపు సర్వీస్ చేయమనండి, లేదా మనం నడిపేటువంటి వైద్యాలయంలో రోజు వాడిని వచ్చి కాసేపు సర్వీస్ చేయమని అంతే. ఇంకేం మాట్లాడదు వాడు. అలా చేయగా వాడు ఎట్లా షైన్ అవుతాడంటే చాలా చక్కగా షైన్ అవుతాడు. అది చెప్తున్నారు జాల్పుల్ గారు చెప్తున్నటువంటి మాటలు అన్నీ కూడా. Service itself is definitely the result of a tremendous inner happening. These are primarily a change in the lower consciousness, a tendency to turn away from the things of the personal self to the larger issues of the group, a reorientation which is real and expressive, and a power to change conditions, which is a demonstration of something dynamically new. As this inner event stabilizes into an equilibrized inner condition, the demonstration of the above changes become more regular and less spasmodic, and the effects of the new forces flowing into the personality to be later used creatively will be seen in all 3 bodies. వాడిలోకి అలా ఫోర్స్ అన్నది దిగుతూ ఉంటుంది. ఈ దిగినటువంటిది భవిష్యత్తులో వాడిలో ఉన్నటువంటి 3 బాడీస్ వాటి యొక్క యాక్టివిటీస్ మీరు చక్కగా చూస్తారు. అది అలా
నదీ జలం ట్యాంకులో నిండుతున్నట్టుగా అలా నిండుతుంటుంది. వీడు సర్వీస్ అంటే చేస్తుంటే చక్కగా వీడి యొక్క 3 బాడీస్ అన్ని కూడా చక్కగా పరిశుద్ధం అవుతాయి. వాటిలోకి ఎనర్జీస్ అలా వస్తుంటాయి. తద్వారా వీడి బాడీస్ చాలా పరిశుద్ధం అవుతాయి. సో మనం చెప్పకుండానే వాళ్ళలో మీరు మార్పు అనేటువంటిది చూస్తారు అని చెప్తున్నారు. Thus, the true server comes into possession of his instruments for service, and henceforth creative work in accordance with the plan can go forward on all 3 planes. ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీ మనం చేస్తున్నాం అంటే అందులో క్రియేటివిటీ ఉండాలంటే, క్రియేటివిటీ లేకుండా ఏదో చేసుకుంటూ పోతున్నాం అంటే అందులో ఇది ఉండదు. సో ఒక సేవ అనేటువంటి చేస్తున్నటువంటి వాడికి ఎప్పుడు కూడా క్రియేటివిటీ అనేటువంటిది వాటిలో నింపబడుతూ ఉంటుంది. క్రియేటివిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా పెంపొందించుకోండి. ఈరోజు ఇప్పటిదాకా ఒకటి చేస్తుంటే ఇంకొకటి యాడ్ చేయండి, దాన్ని ఇంకొక విధానంగా చేయండి, లేదా ఇంకొకటి చేత చేయించండి, ఇంకొకటి ఆ మార్గానికి చక్కగా మన వైద్య సేవకు ఇంకొకటి చేత కేషీట్స్ రాయించడం అలవాటు చేయండి. చక్కగా వాడి చేత నెమ్మదిగా మందులు కొడుతున్న వాడి చేత నెమ్మదిగా స్లిప్పులు రాయించండి. నెమ్మదిగా వాడి చేత ఏం పర్వాలేదు ఈరోజు మా వైద్య సేవను నువ్వు నిర్వహించు అనేటువంటిది నెమ్మదిగా వాడికి అలవాటు చేయండి. చక్కగా వాడికి ఒక చక్కటి గైడెన్స్ ఇవ్వండి. చక్కగా వాడి చేత ఇంకా వీలైతే ఒక వైద్య సేవ ప్రారంభింపజేయండి. సో ఎప్పుడు కూడా క్రియేటివిటీ అంటుండదు ఉండాలి కార్యక్రమంలో. సో ఎప్పుడైతే సర్వీస్ అంటే చేస్తుంటాడో వాళ్ళు క్రియేటివిటీ అంటే దిగుతారు. ఇది చేద్దాం అంటుండేది వాడికి కనిపిస్తుంది. ఇంతకుముందు కేవలం మందులు కట్టి వెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఏమన్నాడంటే, సార్ నేను కూడా గురు పూజలకు సంబంధించినటువంటి వర్క్ ఏదైనా ఒకటి చేస్తానంటాడు. ప్రేయర్ పూజ చేయకపోవచ్చు, ఏదో ట్రాన్స్పోర్ట్ వర్క్ సామాన్లన్నీ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకురావడం, ఏదో పని నాకు కూడా ఇవ్వండి ఒక పని అంటాడు. లేదా మనం ఇస్తే వాడు సరైన వాటి యాక్సెప్ట్ చేస్తాడు ఆ పని, అలా ఉంటాడు. సో అలా వాళ్ళు ఒక క్రియేటివిటీ అనేటువంటిది నింపబడుతూ ఉంటుంది. Thus has God in his wisdom chosen to limit himself, and the work of evolution proceeds solely through the mediums of his chosen builders and under the direction of on this planet of those men whose lives are being transformed through soul contact and creative service, and who constitute the planetary hierarchy. When alignment has been effected, when the atonement has been more constantly made, and when the Antakarana is in definite process of construction, the true nature of service as practiced by any individual begins to emerge. True service అంటుంటుంది ఎమర్జ్ అవుతున్నట్టు. ఎవరిలో అయితే చక్కగా అంతఃకరణ నిర్మాణం స్టార్ట్ అవుతుందో, ఎవరికైతే ఈ హైరార్కీ తోటి లింకప్ ఏర్పడుతుందో, ఎవడైతే చక్కటి సాధన అటువంటి చేసుకుంటున్నాడో వాడి ద్వారా ది ట్రూ సర్వీస్ అంటుంది చెప్తారు. అంటే ట్రూ సర్వీస్ అంటే ఇతరులకు ఏది చేయడం చేత బాగుపడతారో వాళ్ళకి అది చేసేటువంటి గుణం వీడిలో వికసిస్తుంది. లేదా వీడి దగ్గర ఒక మందు పట్లను తీసుకున్నా, వీడి పూజకి హాజరై వాడు ఒక తీర్థం వీడి దగ్గర తీసుకున్నా, ఎదుటి వాడిలో చక్కటి మార్పు అనేటువంటిది మీరు చూస్తారు. అంతే. వేరే వాడు మందు పట్లం ఇస్తే వాడికి తలనొప్పి మాత్రమే తగ్గుతుంది. వీడు మందు పట్లం చేతికిస్తే వాడికి ఇంకోసారి వీడు చేసేటువంటి పూజలో పాల్గొందాం అనిపిస్తుంది. అలా ఉంటుంది తేడా. Demonstrating is the emergence of to bring all the 3 lower aspects of the man into one serving whole. The first effect of the inflowing force of the soul, which is the major force leading to demonstrated service, is to integrate the personality and to bring all the 3 lower aspects of the man into one serving whole. This is a difficult and elementary stage from the angle of the student in the hall of wisdom. The man becomes aware of his power and capacity, and having pledged himself to service, he begins furiously to serve. He creates this, that, and the other channel for the expression of the force which is driving him. He tears down and destroys just as fast as he creates. వీడు సేవ అనేటువంటిది వీడు చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ట్రమాండస్ ఎనర్జీ అంటే అలా ఫ్లో అవుతుంటుంది కదా, అది చేద్దాం ఇది చేద్దాం అలా 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 చేసేస్తాడు. ఎంత స్పీడ్గా చేస్తాడో జాగ్రత్తగా ఉండకపోతే అంత స్పీడ్గా కూడా క్లోజ్ చేసేస్తాడు. అయితే మీరు ఎవరు రాకపోతే నేను రేపటి నుంచి వైద్య సేవ లేదు అంతే అంటాడు. అలా చేసేస్తాడు. Which is driving him, he tears down and destroys just as fast as he creates. He temporarily becomes a serious problem to the other servers with whom he may be associated, for he sees no vision but his own, and the aura of criticism which surrounds him, and the strenuous push of the
assertive force within him produces the stumbling of the little ones, and there has to be constant repair work undertaken by older, more experienced disciples. ఇలా చేస్తున్నటువంటి వాడి ద్వారా ఎక్స్పీరియన్స్డ్ డిసైపుల్స్ చేత అంటే ఒక పెద్ద గురువు గారి ఆధీనంలో వీడు నడుస్తూ ఉండాలి, లేదా ఒక పెద్ద గురువు గారు వీడిని చక్కగా మళ్ళా చాలా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండేవారు. పెద్ద గురువు గారు అంటే ఒక విషయం. ఆయన ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్. ఆయన ఒకసారి వైద్య సేవ చేస్తాడు, ఒకసారి వైద్య సేవ చేయడు అన్నట్టు. పాపం వైద్య సేవకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళందరూ పాపం చాలా సాత్వికంగా చాలా చక్కగా ఆయన ఏది చెప్తే అది చేద్దాం. ఆయన అంటే ఉనికిపోతుండేవాడు వీళ్ళందరూ. ఆయన్ని సరిదిద్దడానికి నాన్నగారు ఎంత సేపు ఆయనతో మాట్లాడి అలా కాదు ఇలా, ఇలా కాదు అలా అని ఎంత ఆయన్ని ట్యూనప్ చేసి ఎంత ఇది చేసి ఎంతో ఇది చేసేవారు నాన్నగారు. సో ఆ రకంగా ఈ అంటే వాళ్ళకి ఒక ట్రమాండస్ ఎనర్జీ అంటే దిగుతుంది. ఈ 3 బాడీస్ ఎప్పుడైతే ట్యూనప్ అవుతాయో ఒక ట్రమాండస్ ఎనర్జీ వాళ్ళకి దిగుతుంది. దిగేటప్పటికి వాడు కొంత ఎమోషనల్గా ఇదిగా ఉంటాడు. సాధనలో మొట్టమొదటిలో ఉన్నటువంటి వాడు ఎమోషనల్గా ఇదిగా ఉండేవాడికి వాడికి ఒకసారి ఏమో వైద్య సేవ చేస్తాడు శుభ్రంగా, అసలు దైవం ఆయన అలానే సేమ్ మొత్తం మాస్టర్స్ అంతా అది ఇది అనేవాడు. మళ్ళీ ఇంకో రోజు వైద్య సేవ అంటే ఆయన శుభ్రంగా ప్రేయర్ టైంలో శుభ్రంగా పడుకుని ఉండేవాడు, లేదా ఏది ఉండేది కదా, కార్యక్రమం అన్నటువంటిదిగా ఉండేది కదా. మరి మిగిలిన వాళ్ళు సుమారుగా 10-20 మంది ఆయన దగ్గర కార్యక్రమానికి వచ్చేవారు. అంటే ఆ ఎనర్జీ ఆ యాక్టివిటీని అలా లాగుతున్నారు. సో ఈయనలో చేయాల్సినటువంటి మార్పు, లోవర్ ప్లేన్స్ లో చేయాల్సినటువంటి మార్పులు ఒక గురువు ఆ లోవర్ ప్లేన్స్ లో వీటిలో మార్పు చేసేస్తే చక్కగా యాక్టివిటీ అలా కొనసాగిపోతుంది. He temporarily becomes his own, and he temporarily becomes a serious problem to the other servers with whom he is associated, for he sees the strenuous assertive force within him produces the stumbling little ones, experienced disciples. He becomes the victim for the time of his own aspiration to serve and of the force which is flowing through him. This stage will, in some cases, fan into flame the latent seeds of ambition. Then ambition is, in the last analysis, only the personality urge towards betterment, and in its right place and time is a divine asset. ఈ అంబిషన్ అంటున్నది ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు ఒక సేవ అన్నటువంటి చేస్తున్నప్పుడు ఏమంటే ఇక్కడ చక్కగా ఒక ప్రేయర్ హాల్ నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది, లేదా ఊరవతలు మనం చక్కగా ఒక 5 ఎకరాలు ల్యాండ్ తీసుకుని మనం చక్కగా అది చేస్తే బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా అంటే ఏది ఎప్పుడు ఏర్పడాలో అది అలా ఏర్పడుతుంది. వీడు దీన్ని అంబిషియస్గా వీడు తీసుకుని చేయక్కర్లేదు, వీడు ఆలోచించక్కర్లేదు. అట్లా చక్కగా వీడికి కావాల్సినటువంటిది అక్కడ అలా దిగుతుంది అంతే. ఎప్పుడు కూడా అది సత్యం. కనుక ఇది లోవర్ లెవెల్లో వీడికి పనిచేస్తున్నప్పుడు ఒక అంబిషియస్గా ఉంటాడు, అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం ఇలా అలా ఉంటుంటుంది. ఈ అంబిషియస్ కొద్దిగా రైట్ టర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ద పర్సనాలిటీ అర్జ్ టువర్డ్స్ బెటర్మెంట్ అండ్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్ అండ్ టైం ఇట్స్ ఎ డివైన్ అసెట్. అది రైట్ ప్లేస్ రైట్గా ఉన్నప్పుడు ఒక డివైన్ అసెట్. ఎందుకంటే ఒక కార్యక్రమం చేద్దాం అంటున్నది పైనుంచి దిగేటట్టుగా వీడు చేసుకున్నప్పుడు అందినటువంటి సీడ్ చక్కగా మొలకెత్తు. కార్యక్రమం చేద్దాం దాన్ని ఎలా డెవలప్ చేద్దాం అంటున్నది భావం వీడిలో లేదనుకోండి, వైద్య సేవ ఈరోజు ఉచితంగా అందిస్తే ఎవరు తీసుకుంటాడండి? 100 రూపాయలు ఇచ్చినా వాడిని తక్కువ డాక్టర్ కింద చూస్తున్నారు, 1000 రూపాయల డాక్టర్ అయితే వాడిని బాగా పెద్ద డాక్టర్ కింద చూస్తారు. అటువంటి రోజుల్లో మనం ఉచితంగా అందిస్తే ఎవరు తీసుకుంటాడండి? ఇలా మాట్లాడతారు. చక్కగా అందినటువంటి థాట్ని వీడు చక్కగా తీసుకోగలగడం అంటున్నది కూడా ఎప్పుడు ఉంటుందంటే అంబిషన్ అన్నటువంటిది ఒక రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు అది చెప్తున్నాడు. But it has to be rooted out when the personality becomes the instrument of the soul. It has to be rooted out. దాన్ని తీసేయండి అన్న ఆలోచన మీరు పెట్టుకోకర్లేదు సార్, అది ఆటోమేటిక్గా వస్తుంది మీ దగ్గరికి, అది గుర్తుపెట్టుకోండి. It has to be rooted out when the personality becomes the instrument of the soul. పర్సనాలిటీ అంటున్నది ఎప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది సోల్గా ఉండాలి. In other cases, the server will come into a wider and more loving vision, and taking his eyes off his own accomplishment, he will go to work in silent union with the groups of all true servers. He will submerge his personality tendencies, his ideas and his ambitions in the greater good of the whole. వీడుకున్నటువంటి భావములు, వీడుకున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా గ్రేటర్ గుడ్ ఆఫ్ ది హోల్లో వీడికి కలిపేస్తాడు.
లేకపోతే అంతకుముందు ఎలా ఉండదు అంటే వీడికి సపరేట్గా వీడికి ఒక ఆశ్రమం నిర్మించుకోవాలని వీడి ఇలా ఏదో ఉంటుండదు, అలా చేయాలని ఇలా చేయాలని వీడి యొక్క ఇదిగా ఉండేది. వీడి యొక్క పర్సనాలిటీ సెల్ఫ్ అంటుండేది పనిచేస్తున్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఒక సింథటిక్గా పనిచేయడం అంటుండేది అలవాటు చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి యాక్టివిటీ తోటి వీడు లింకప్ అయిపోతారు. అది జరుగుతుంది. A fall to servers, he will submerge of the whole and self will be lost to sight. Self will be lost to sight. అంటే వీడి యొక్క ప్రత్యేకత అంటున్నది ఉండదు, ఒకే ఒక దివ్యత్వం మాత్రం అక్కడ వర్తిస్తుంది. Perhaps no better suggestion can be made to the man or woman who seeks to function as a true server than to ask them to repeat daily with their whole hearts and minds behind the words, the dedication at the conclusion of the ESOTERIC catechism, which is included at the end of initiation human and solar. I would remind such servers that if they revolt or are dismayed by the ideas embodied in the words, that is perhaps an indication of how much they need the impression of this life objective upon their consciousness. That pledge runs as follows. సో మన ఇనిషియేషన్ సోలార్లో కూడా మీకు గుర్తుంటే లాస్ట్లో మనం కొన్ని రూల్స్ లాంటివి మనకి చెప్పారు. ఒక డిసైపుల్గా ఒక చక్కగా ఇనిషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు చక్కగా ఫాలో అవ్వాల్సినటువంటి అవి చక్కగా గుర్తుపెట్టుకోండి చెప్తున్నారు. సో perhaps no better suggestion can be made అన్నారు. అది తర్వాత with their whole hearts and minds behind the words, the dedication at the conclusion of the ESOTERIC catechism. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి డైలీ మన యాక్టివిటీ అంటుండే దాంట్లో అది ఇంటూ ఉండాలి. తర్వాత ఇంకొక పాయింట్ ఏమని చెప్పారంటే can be made that the man or woman who seeks to function as a true server than to ask them to repeat daily. ట్రూ సర్వర్గా ఉండాలి అని అనుకునేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే true server than to ask them to repeat daily with their whole hearts and minds behind the words. వాడు చక్కగా పరిపూర్ణమైనటువంటిదిగా వాడు చేయడంలో వాడు ఇదిగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక ప్లెడ్జ్ లాంటిది ఇచ్చారు, ఒక మెడిటేషన్ లాంటిది. ఇది చక్కగా రోజు చదువుకోవడం చేత ఏమవుతుందంటే వీడు ఏ కారణం చేత వీడు జన్మ తీసుకోవడం అంటే జరిగిందో ఆ కారణంగా వీడు నిలబడతాడు. అంటే వీడి యొక్క ఆబ్జెక్టివిటీ అంటుండే తక్కువగాను వీడి యొక్క సబ్జెక్టివిటీ అంటున్నది పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్లెడ్జ్ అంటుండేది ఒకటి ఇచ్చారు మనకి. అదేంటంటే అది చదువుతాను. ఐ వుడ్ ఇది ముందు ఏమని చెప్తున్నారంటే దీనికి ప్లెడ్జ్కి ముందు ఐ వుడ్ రిమైండ్ సచ్ సర్వర్స్ దట్ if they revolt or are dismayed by the ideas embodied in the words, that it perhaps an indication of how much they need the impression of this life objective upon their consciousness. సో వీడి యొక్క కాన్షియస్నెస్లో వీడి యొక్క ఆబ్జెక్టివిటీ ఎంతగా రిఫ్లెక్ట్ అవ్వాలో అంతే పడాలి. సో దానికి ఒక చక్కటి ప్లెడ్జ్ అంటే ఇచ్చారు. అంటే ఆబ్జెక్టివ్ నుంచి సబ్జెక్టివ్గా వెళ్ళడంగా కాకుండా సబ్జెక్టివ్ నుంచి ఆబ్జెక్టివ్లోకి రావాలి. వీడు సబ్జెక్టివిటీ అంటే చక్కగా వీడిలో నింపబడాలి. ఆబ్జెక్టివిటీ అంటే దాన్ని నింపబడుతూ ఉంటే వీడు ఏంటంటే వీడు చేసేటువంటి సేవ కానీ వీడు జీవించేటువంటి విధానం కానీ అది ప్రధానంగా వీడు భావించడం అంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాక వీడు ఈ ప్లెడ్జ్ అంటే చక్కగా చదువుకోవడం చేసి వీడు ఏమవుతాడంటే చక్కగా చోట్లో ఉన్నటువంటి అసలు సత్యము విధానము ది న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ అని ఏవైతే చెప్పుకున్నా వాళ్ళతో చక్కగా ఒక చక్కటి కార్యక్రమం వీడు నేర్పించుకుంటాడు. అది ప్లెడ్జ్ అంటే చదువుతాను. ఐ ప్లే మై పార్ట్ with stern resolve, with earnest aspiration. I look above, I help below, I dream not, nor I rest. చూడండి ఎంత చక్కగా ఇది చక్కగా ఈ ప్లెడ్జ్ అంటే చదువుకోవడం చేత ఏమవుతుందంటే ఇప్పుడు చక్కగా చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి వీడు చక్కటి లింకప్. ఇలాంటి మెడిటేషన్స్ మనకు అక్కడక్కడ ఇస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా చక్కగా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇవి చక్కగా మనం ఈ మెడిటేషన్ చేసుకోవడం చేత మనం సాధన అంటే చేయడంలో చాలా సులభత్వం ఉంటుంది మనకి. అందులో ఇదొకటి మెడిటేషన్ చక్కగా పెట్టుకోండి. ఇది ఐ డ్రీమ్ నాట్ నార్ ఐ రెస్ట్, ఐ టాయిల్, ఐ సర్వ్, ఐ రీప్, ఐ ప్రే, ఐ ఆమ్ ది క్రాస్, ఐ ఆమ్ ది వే, ఐ ట్రెడ్ అపాన్ ది వర్క్ ఐ డూ, ఐ మౌంట్ అపాన్ మై స్లెయిన్ సెల్ఫ్, I kill desire and I strive forgetting all rewards. I forego peace.
I forfeit rest. And in the stress of pain, I lose myself and find myself and enter into peace. To all this, I solemnly pledge myself invoking my higher self. ఇది చక్కగా చాలా అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఇది. చక్కగా దీనికి నమస్కారం మాస్టర్ అని పెట్టుకుని చక్కగా మెడిటేషన్ చేసుకుని కళ్ళు మూసుకుని అలా ప్రార్థన అలా కూర్చోండి. ఎంతటి అద్భుతమైనటువంటి లింకప్ మీకు దొరుకుతుందంటే అసలు చాలా అద్భుతమైనటువంటి ఇది. చదువుకొని జస్ట్ అలా 10 నిమిషాలు మీరు ప్రేయర్ చేసేసుకున్న తర్వాత వీలైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్లెడ్జ్ మనం చదువుకుని అలా కళ్ళు మూసుకున్న 10 నిమిషాలు ఏదో కూర్చోండి. అంటే ఇంకా చాలా అంటే మనం సాధన చేసుకునేటువంటి వాడికి టైం అనేది పెట్టుకోకండి. చక్కగా కాసేపు అలా ప్రశాంతంగా ఇది చదువుకుని అలా కూర్చుంటే చక్కటి లింకప్ మనకు దొరుకుతుంది. చాలా అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఇది. As the work of learning to serve proceeds and the inner contact becomes more and more sure, the next thing which will occur will be a deepening of the life meditation and a more frequent illumining of the mind by the light of the soul. Thereby the plan is revealed. చక్కగా వీడు మెడిటేషన్ చక్కగా చేసుకుంటుంటే వీడు మైండ్ చక్కగా సోల్కి లింకప్ అవుతుంది. అప్పుడు ప్లాన్ అన్నటువంటిది వీడికి చక్కగా తెలుస్తుంది. సోల్ ఎందుకు జన్మ తీసుకుంది, చక్కగా దీని ద్వారా నిర్వహింపబడాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. చక్కగా ఇది అందిన తర్వాత వాడి జీవితం మీద ఏర్పడేటువంటి ఆలోచన వేరు, ఇది అందకముందు వాడి జీవితానికి ఏర్పడేటువంటి ఆలోచన వేరు. రెండింటికి చాలా డిఫరెంట్గా ఉంది. అది ప్రతివాడు కూడా వాడు తెలుసుకోవాలి ఇదంతా కూడా. Thereby the plan is revealed. This will not be the shedding of the light upon the plans of the server, either for his own life or upon his chosen field of service. This must be clearly grasped. That might only indicate the mental agility of the server to find means for the justification of his own ambition. It will be the recognition in the mind with the plan of God for the world at the particular time. అది ప్రధానంగా పర్టికులర్ ప్లాన్ అంటున్నది దైవం ఏది ఇస్తున్నాడో ఆ ప్లాన్ నుండి చక్కగా తెలుసుకోవడం, చక్కగా దాన్ని వాడి యొక్క నిత్య జీవితంలో దాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటున్నది సిద్ధిస్తుంది. వీడు మామూలుగా కళ్ళు మూసుకుని కూర్చుంటే వీడి యొక్క పర్సనాలిటీనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలాంటి మంత్రాలు ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాలు ఇలాంటి చదువుకుని కూర్చుంటే వీడు వెంటనే వీడికి సోల్ తోటి లింకప్ ఏర్పడుతుంది. సోల్ తోటి ఎప్పుడైతే లింకప్ ఏర్పడుతుందో సోల్ యొక్క విధానం అంటున్నది మెంటల్ ప్లేన్కి చక్కగా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్తున్నారు. While the server is existing and the part he may play in founding the ends of those who are responsible for the carrying forward of that plan. So వీడు అప్పుడు ఏం చేస్తారంటే, and the part that he may play in furthering the ends of those who are responsible for the carrying forward of that plan. ప్లాన్ అన్నప్పుడు పీ క్యాపిటల్ ఇచ్చారు. అంటే జగత్ వ్యూహము అంటున్నది ఒకటి నడుస్తుంటుంది. దాన్ని నడిపించేటువంటి వాళ్ళతో వీడికి లింకప్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ జగత్ వ్యూహము, జగత్ కళ్యాణం, జగత్ కార్యక్రమం అంటున్న దాంట్లో వీడి సోల్ అందులో తన పాట తను ప్లే చేస్తుంది ఉడతా భక్తిగా. సో ఉడతా భక్తిగా చేసేటువంటి కార్యక్రమంలో వీడు ఎటువైపు వెళ్ళి వీడు నిర్మించాలి, ఎటువైపు చేయాలంటే తెలియాలి కదా. వాళ్ళు ఎటువైపు భారత నిర్మిస్తున్నారు అటువైపు వెళ్ళాలి కదా ఇది. సో ఆ విధంగా వీడికి చక్కగా వీడికి ఆ డివైన్ ప్లాన్ అంటే వీడికి చక్కగా దర్శనం పడుతుంది. దానిలో వీడి పార్ట్ వీడు ప్లే చేయడం అంటే జరుగుతుంది. అది జరగాలి. He then becomes willing to be a tiny part of a greater whole, and this attitude never varies even when the disciple has become a master of the system. వాడి పార్ట్ ఏంటో అది వాడు ప్లే చేయడం అంటున్నది ఉంటుంది. అది 11 players మ్యాచ్ అనుకోండి. వాడి పార్ట్ వాడి ఒక 50 రన్లో ఎంతో వీడి పార్ట్ ఎంతో వాడు అది ప్లే చేయడం అంటున్నది ఉంటుంది. అలా సో అలా ఈ జగత్ కార్యక్రమంలో వీడి పార్ట్ అంటున్నది ఒక డిసైపుల్ నుంచి ఒక మాస్టర్ దాకా వాళ్ళ పార్ట్ వాళ్ళు ప్లే చేయడం అంటున్నది భూమి మీద నిర్ణయం పడుతూ వస్తూ ఉంటుంది. హీ ఈస్ దెన్ ఇన్ కాంటాక్ట్ అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారు నెక్స్ట్ సెంటెన్స్లో వస్తుంది ఒక విషయం. హీ ఈస్ దెన్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎ స్టిల్ వాస్టర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్లాన్ అండ్ హిస్ హ్యూమిలిటీ అండ్ హిస్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ రిమైన్ అన్చేంజ్. తర్వాత అవుతుంది మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్ తోటి వీడికి ఏదో చెడు లింకప్ పెట్టుకు మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్ తోటి వీడికి లింకప్ పెట్టుకి ఏమవుతుందంటే హీ ఈస్ దెన్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎ స్టిల్ వాస్టర్ కాన్సెప్ట్ ఆఫ్ ది ప్లాన్. అసలు సౌరమండలం దేనికి ఏర్పడింది, ఏమిటి అసలు దీని కార్యక్రమం, ఇలా వీడికి వెళ్ళిపోతుంది. అలా చేయి ఉదాహరణకు వీడి గ్రామం ఇక్కడ దాకా వచ్చినటువంటి ప్లాన్, నెక్స్ట్ వీడి సరౌండింగ్ గ్రామాలు వాటికి కావాల్సినటువంటి ప్లాన్ వీడి ద్వారా ఇచ్చేస్తాడు. వాడి రాష్ట్రానికి, వాడి దేశానికి, ప్రపంచానికి అలా విడిపోతున్నాడు. ఇంకా అలా పెరిగిపోతుంది. An integrated, intelligent personality is adequate to deal with the working of the one server's part
in the active work of the world, provided his vision is not blurred by personal ambition, nor his activity is such that it degenerates into a sense of rush and a display of busy flourishness. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఎలా అయితే మనకి కర్మయోగంలో భగవద్గీతలో శంఖారంలో మాస్టర్ రామని చెప్తారంట మనకి. పాత్రను ఎప్పుడు కూడా తోముకుంటూ ఉండాలండి. పాత్రను ఎప్పుడు కూడా ఎంత చక్కగా మీరు తోముకుంటూ పెట్టుకుంటూ ఉంటే అది పూజకి అంత చక్కగా అది వినియోగపడుతుంది. ఆ దీపంకి మనం గ్లాస్ దీపం పెట్టినప్పుడు దానికి నలుపు రావడం అనేటువంటి సహజం అనేటువంటి చెప్తారు మాస్టర్. వచ్చినటువంటి నలుపుని మీరు తుడుచుకుని పెట్టుకుంటే చక్కగా కాంతి ప్రకాశవంతంగా ఉంటుంది. అది 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 న్యాచురల్, అది సృష్టిలో జరిగేటువంటి కార్యక్రమం. అలాగే మన యొక్క ఇంద్రియాలకి మన మనసుకి కొన్ని తెలియకుండా కొన్ని అంటుకుంటుంటాం. కార్యక్రమం అంటే చేస్తాం. మీరు కాబట్టి మంది ఇచ్చేస్తారు, బ్రహ్మాండంగా తగ్గిపోయింది, నిజంగా మీరు మందులు చాలా బాగా ఇలా ఏదో అంటాడు ఎదుటివాడు అనేవాడు. వీడు వెంటనే వీడు లోపల నుంచి తెలియకుండా వీటిలో ఒక పొర అంటే పైకి వస్తుంది. పొర వచ్చేసేవాడికి అది ఏం చేస్తుందంటే వీడిని అలా తొక్కేస్తుంది. ఎప్పుడు కూడా అట్లాంటివి మన రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా వాటిని సరదా ఆయనకు సమర్పణగా మనం జీవించడం అంటుండే. ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో చెప్పుకోవడం చేసుకుంటుండడం, ఎక్కడా కూడా ఎవరైనా మనల్ని మెచ్చుకున్నా సరే అది మాస్టర్ సమర్పణగా జీవించడం అంటుండే ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి మనసులో. అది బయటకు చెప్పక్కర్లేదు కానీ మనసులో మనం ఎప్పుడు కూడా అదే దీంట్లో ఉండాలి. లేకపోతే ఏమైపోతామంటే ఈ భావం మనలో అలా తెలియకుండా అలా బీజం ఈ వృక్షం ఇది అలా వీడిని కబళించేసేసి మొత్తం కార్యక్రమం డిమాలిష్ అయిపోతుంది. చక్కగా ఒక వృక్షంగా ఏర్పడినటువంటి కార్యక్రమం మొత్తం రూట్స్ లెవెల్ నుంచి కట్ చేసి పడేసినట్టుగా అయిపోతుంది కార్యక్రమం. వీడు చేసినటువంటి సాధన మళ్ళీ మరుజన్మలో అది వినియోగపడుతుంది, అది వేరే విషయం, అదంతా తర్వాత సంగతి. కానీ ముందు ఏర్పడినటువంటి భావం వీడిని ఏం చేస్తున్నట్టు అలా పెంచేస్తుంది. నేను ఇచ్చాను కాబట్టి, నేను చేశాను కాబట్టి, నా వలన కదా ఇంత జరుగుతుంది, నేను ప్రేయర్ ఇవ్వడం కదా ఇంతమంది కూర్చొని ప్రేయర్ చెప్తున్నారు, ఇలాంటి భావాలు అలా పెరిగిపోయాయంటే తెలియకుండా వీటిలో నేను లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరికీ కదా నేను కదా వీళ్ళందరికీ నిలబడి ఇదంతా చేయించుతున్నది, నేను కదా వీళ్ళందరికీ గురువు, నేను కదా ఇదంతా నిర్మించుతున్నది, అలా వీడు తెలియకుండా ఆ భావం అనుకున్నది అలా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ కామన్ అని రాశాడు ఆయన. ఈ భావన రావడం చాలా కామన్ అండి. కాసేపు సాధన కూర్చున్నట్టుగా ఎలా అయితే మాస్టర్ గారు మనకి కర్మయోగంలో రాస్తారో ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు ఆ నలుపు అనేటువంటిది రావడం కామన్. సో ఒక సేవ అనేటువంటి చేస్తున్నప్పుడు మన దగ్గర 10 మంది వచ్చి మీ వలన ఇంత చక్కటి సేవ జరుగుతుంది అనేటికి వెంటనే వీటిలో గర్వం రావడం అంటే చాలా కామన్. కానీ అది రాకుండా నిలబడగలగడం అంటే చాలా చాలా విశేషం. కనుక అది జాగ్రత్తగా గమనించుకోండి అని చెప్తున్నారు ఆయన ఇక్కడ. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. As the force of it, it takes the soul itself to reveal to the poised and peaceful mind the next step to be taken to the work of world evolution through the impartition of ideas such as the plan for humanity. Plan for humanity ఏమిటంటే సోల్ అనేటువంటి చక్కగా అది ఏ కార్యక్రమం చేయడంలో అది పీస్ అంటున్నది ఆనందపడుతుందో ఆ కార్యక్రమం నిర్వహణలో వాడి యొక్క పర్సనాలిటీ అంటున్నది చోటు చేసుకోవాలి అంతే. As the force pours through the personality and gives to the server the necessary vision and the sense of power which will enable him to cooperate, it finds its way into the emotional or astral body. అది ఏమని చేస్తుంది, మైండ్లో అది కోఆపరేట్ చేసినప్పుడు ఆస్ట్రల్ బాడీలో ఒక ఫోర్స్ అంటే దిగుతుంది, పైన దిగుతుంది. ఒక్కొక్క ప్లేన్లో ఎలా పనిచేస్తుంది ఈ ఫోర్స్ అంటే చెప్తున్నారు మనకి. మైండ్ ప్లేన్లో చక్కటి మందులు ఇస్తాడు, చాలా బాగా చేస్తాడు. వాడు ప్రేయర్ చేసినా కానీ వాడు పూజ చేసినా కానీ చాలా చక్కగా ఉంటుంది. వాడు ప్రవచనం చెప్పినా చాలా బాగుంటుంది, ఎంత బాగుంది సార్ వాడి ప్రవచనం అంటుండేదిగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే వాడు మైండ్కి సోల్కి లింక్ అప్ ఏర్పడింది. ఆ ఫోర్స్ ఇంకొంచెం కింద దిగిందండి, అక్కడ ఆస్ట్రల్ బాడీ ఉందండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి అంటున్నారు. హియర్ అగైన్ ద ఎఫెక్ట్ విల్ బి డ్యూయల్ అన్నారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. Owing to the condition of server's astral body and his inner orientation, it may enhance the glamour and deepen the illusion, swinging the server into the psychic illusory effects that there to be found. When this happens, he will emerge upon the physical plane glamored by the idea, for instance, of his amazing personal contacts, whereas he has only contacted some group thought forms of the great ones. సమ్ గ్రూప్ థాట్ ఫార్మ్స్ ఆఫ్ ది గ్రేట్ వన్స్ వీడు పట్టుకున్నాడు. తన చోట్ల అంటే జగత్ రహస్యానికి వీడు ఇంకా కాదు, కొంచెం రుచి తెలుసుకున్నాడు. దానికే ఊరినే MP6Xలో ఇవే వీడు ఇవ్వడం నేర్చుకున్నాడండి, మన భాషలో చెప్పుకోవాలంటే. దానికే ఎవరికో జ్వరం అంటే FP6 ఇచ్చాడు, ఎంత బ్రహ్మాండమైన మంది ఇచ్చారా నాయన, నువ్వు అసలు చాలా అద్భుతంగా ఇచ్చాను, వాడికి తగ్గిపోయింది జ్వరం, వాడు చాలా మెచ్చేసుకున్నాడు. దాంతో వీడు అయిపోయి నేను పెద్ద డాక్టర్ అన్నటువంటి ఫీల్ వీడికి వచ్చేసింది.
of the great ones. He will be under the illusion that he is a chosen vessel or mouthpiece for the hierarchy. వీడికి ఏమని భావం వచ్చేస్తుందంటే పరమ గురువులు నన్ను ఎంచుకున్నారు, నా ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు, నా ద్వారా వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నారు, నేను లేకపోతే వాళ్ళకి చాలా కష్టం అనుకునే భావం వీడికి వచ్చేస్తుంది. తెలియకుండా అలా పెరిగిపోతుంది. ఈ భావం నుంచి బయటగా ఉండగలగడం అంటే వీడికి ఇక్కడ చేసుకోవాల్సినటువంటి సాధన. ఏదంటే వీడికి మెంటల్ ప్లేన్ ఇస్ లింక్డ్ విత్ ద సోల్ కదా, సోల్ లెవెల్లో వీడు చక్కగా అందుతుంది. అది మెంటల్ ప్లేన్లో వీడు చక్కగా వీడు పుస్తకాలు రాయడం కానీ, వీడు ప్రవచనాలు చెప్పడం కానీ, వీడు మందులు ఇచ్చినా ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఆస్ట్రల్ ప్లేన్కి దిగేటప్పటికి అది ఏమైంది, వీడిలో ఇటువంటి భావాలన్నీ కూడా వీడిలో వచ్చేస్తుంటాయి. When the truth is that he is deceived by the many voices, because the voice of the silence has been dimmed by the clamor of the astral plane. వీడి యొక్క వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ డిమ్ అయిపోయింది. ఎందుకంటే చోట్లో ఉండేటువంటి వాళ్ళు మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిసెస్ వీడు వినడం చేశాడు. వీడు లోపల ఉన్నటువంటి వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ వీడు వినడం అనేది మానేశాడు. వాళ్ళ వాయిస్ అన్ని కూడా ఏమని చెప్తున్నారు, వీడి దగ్గర మందుకు వచ్చిన ప్రతి వాడు బ్రహ్మాండాన్ని మందిస్తారు సార్, మీరు నిజంగా ఆయన మంది ఇచ్చాడంటే చాలు, ఒక్క పొట్ల ఇస్తే చాలు తగ్గిపోతుందని అని చెప్పాడు. అవును, మరి నా దగ్గర మంది తీసుకోవడం ఏమనుకున్నాను అంటే వీడు భావం వచ్చేసింది. నిజంగా ఇస్తున్నా అలానే తగ్గుతూ ఉంటుంది, ఎక్కడ ఇక్కడ తప్పని కాదు, అలా తగ్గుతుంటుంది. ఆయన మంది ఇచ్చాడంటే చాలు తగ్గిపోతుంది. అటువంటి స్థితిలో ఉంటుంటాడు వాళ్ళ విషయం చెప్తున్నారు మనకి ఇక్కడ. సో వాళ్ళు తెలియకుండా ఈ ఆస్ట్రల్ ప్లేన్ లో ఈ డిస్టర్బెన్స్ అంటున్నది ఒకటి వస్తుంది. He will be deluded by the idea that there is no other way but his way. Such an illusion and deception is common thing teachers and workers everywhere today. వాడు నడిచేటువంటి మార్గమే మార్గము, వాడు చెప్పేటువంటి విధానమే విధానము, అంత మించి ఇంకా వేరే విధానం లేదన్నటువంటి భావం వాళ్ళు వచ్చేది. ఇది వేరే కామన్ సార్ అని అంటున్నారు. ఈ భావన రావడం అందరికీ కూడా చాలా కామనే, బికాస్ సో మెనీ ఆర్ డెఫినెట్లీ మేకింగ్ ఏ కాంటాక్ట్ విత్ దేర్ సోల్స్ and are being swept then into the desire for service. సోల్ తోటి కనెక్టివిటీలోకి వచ్చి డిజైర్ ఫర్ సర్వీస్లోకి దిగాడు. అందు గురించి ఇది చాలా కామన్ అండి అంటారు. దే ఆర్ నాట్ అట్ ఫ్రీ హౌవర్ ఫ్రమ్ అంబిషన్ అండ్ దేర్ ఓరియంటేషన్ ఈజ్ స్టిల్ బేసికలీ టువర్డ్స్ పర్సనాలిటీ ఎక్స్ప్రెషన్ అండ్ నాట్ టు ద మెర్జింగ్ ఆఫ్ దెమ్సెల్స్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. ఇప్పుడు ఒక పర్సనాలిటీ తోటి వాడికి ఇంకా లింకప్ ఉంది కాబట్టి వాడు ఒక ఆశ్రమం నిర్మించాలి, ఒక చక్కగా మనం ప్రతి ఊళ్ళో మన ఆశ్రమాలు వచ్చేయాలి, చాలా చక్కటి ప్రదేశం, ఇలా ఏదో పడదు అలా ఆడిపోతుంది. మన సేవ అలా ఆడిపోవాలి, ఇలా ఆడిపోవాలి, ఇది తిరిగిపోతుంది మైండ్. ఒక్కసారి ఆస్ట్రల్ ప్లేన్ లో పడ్డటువంటి వాడు కంచలో పడ్డ, ఏదో రాస్తారు మాస్టర్ గారు, నారదుల వారు అన్నారు పతంజలిలో, నాకు ఆ సెంటెన్స్ గుర్తురాడు. కాకినై తిరిగింది, వరదలో పడినటువంటి కాకి ఎలా తిరుగుతుంటుందో అలా తిరుగుతుందని చెప్తారు మాస్టర్. అంటే చాలా వీడు ఆస్ట్రల్ ప్లేన్ లో పడినటువంటి వాడు దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. అలానే ఆస్ట్రల్ ప్లేన్ తప్పని కాదు, ఇక్కడ బాగా తెలుసుకోండి. ఆస్ట్రల్ ప్లేన్ తప్పు అయితే అసలు వీడు సేవే చేయడు కనుక. అవిద్య అంటే తప్పు కాదని చెప్తారు మన పతంజలిలో. అవిద్య ఉండడం తప్పు కాదండి, దాన్ని జాగ్రత్తగా సరిపించుకోండి. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం అని చెప్తారు. అవి ఇందులో మెయిన్ అవిద్య అని చెప్తారు మాస్టర్ గారు. అవిద్య అన్నటువంటిది ఎక్కడ కూడా అంటే వాడు వేరు వీడు వేరు, ఈ అవిద్య లేకపోతే అసలు సృష్టి యొక్క బిజినెస్ లేదండి అని చెప్తారు నాకు అక్కడ. సో అది ఎట్లా ఇక్కడ ఆస్ట్రల్ ప్లేన్ అంటుండదు అట్లా. And their orientation is still basically towards personal expression, merging with the world servers. If, however, they can avoid glamour and can discriminate between the real and the unreal, then the inflowing force will flood their lives with effective unselfish love and with devotion to the plan, to those whom the plan serves and to those who serve the plan. Who serve the plan. ఆ డివైన్ ప్లాన్ ఉంటుంది చక్కగా తెలియాలి. ఆ ప్లాన్లో ఎంతోమంది పనిచేస్తున్నారు, వీడికి తెలియకపోవచ్చు ఎవరెవరు పనిచేస్తున్నారో ఏమో, కానీ ఎంతోమంది ఆ ప్లాన్లో పనిచేస్తున్నారు. ఆ ప్లాన్ తెలుసుకోవడానికి చక్కగా వీడు తయారవ్వాలి. నోట్ ద సీక్వెన్స్ ఆఫ్ దీస్ యాటిట్యూడ్స్ అండ్ గవర్న్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ. నిన్ను నువ్వే దిద్దుకో, నిన్ను నువ్వే సరిదిద్దుకో అంటారు. దేర్ విల్ దెన్ బి నో రూమ్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ అసర్టివ్నెస్ ఆర్ సెల్ఫిష్ అంబిషన్. All that is considered is the need and driving necessity to take the next immediate step to meet that need as it demonstrates before the server's eyes. చక్కగా వీడు అది ఎప్పుడైతే వీడు అంటాడు నాది అంటున్న భావం కానీ నేను అనేటువంటి భావం వీడిలో ఉండకుండా ఉందో చక్కగా వీడికి నెక్స్ట్ స్టెప్ అంటుంటుంది అందుతుంది, లేకపోతే అంత అంధకారంగా ఉంటుంది.
with the heart and mind then functioning together, either in selfish condition for the presentation of an active personality or in dedicated selflessness and the attitude which is oriented towards soul guidance, the force flowing through the server will galvanize his etheric body into activity. Then automatically the physical body will respond. There is consequently a great need for the server to pause upon the astral plane, and there is a holy and controlled silence wait before permitting the force to pour through into the centers in the etheric body. సో వీడు ఏం చేయాలంటే చక్కగా ఆస్ట్రల్ ప్లేన్లో ఈ ఫోర్స్ అనేటువంటిది ఎక్కువగా వచ్చేయడం చేత విషయం అంతా మనం చదువుతాం. నెక్స్ట్ ఈ ఫోర్స్ ఇప్పుడు ఎథరిక్ బాడీలోకి దిగుతాం. ఎథరిక్ బాడీలోకి దిగుతున్నప్పుడు ఈ ఫోర్స్ అనేటువంటిది ఎథరిక్ బాడీ ద్వారా వీడి యొక్క 7 సెంటర్స్లోకి ఫోర్స్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. అంటే ఏంటి, వీడు సర్వీస్ చేయడం చేత ఇదంతా కూడా అది చెప్తున్నారు. సో ఎథరిక్ బాడీలోకి ఏమవుతుంది, this is consequently a great need for the server to pass upon the astral plane, and there in a holy and controlled silence wait before permitting the force to pour through into the centers in the etheric body. This point of silence is one of the mysteries of spiritual unfoldment. ఎప్పుడైతే వీడు ఆస్ట్రల్ ప్లేన్లో సైలెన్స్ అంటుంది వీడు అబ్జర్వ్ చేస్తాడు, అంటే వీడు నా వలన కదా ఇది జరుగుతుంది అనేటువంటి భావం వీడికి ఎప్పుడైతే ఉండదో, ఇదంతా కూడా మాస్టర్ గారు చేయించుకుంటున్నారు అనేటువంటి భావం వీడు బాగా నింపాలి. లేదా పరమాత్మ, లేదా పరమ గురువులు, లేదా వాడు నమ్ముకున్నటువంటి దైవం, ఎవరి పేరైనా ఏదైనా పెట్టుకోండి ఇష్టం, ఆయన వీడి ద్వారా చేస్తున్నాడు, లేదా ది హయ్యర్ సెల్ఫ్ ఇస్ డూయింగ్ అటువంటి విషయం మాత్రమే వీడు ఎప్పుడైతే వీడు అది బాగా ఉండాలి, అది మాత్రమే ఉండాలి, అది బాగా కదా అది మాత్రమే ఉండాలి. దాన్ని ఏమన్నారంటే ఆస్ట్రల్ ప్లేన్ సైలెన్స్ అన్నారు. ఎప్పుడైతే ఆస్ట్రల్ ప్లేన్ సైలెన్స్గా ఉంటుంది అప్పుడు ఫోర్స్ అంటే చక్కగా కింద దిగేటప్పుడు చక్కగా వీటిలో ఉన్నటువంటి 7 సెంటర్స్లోకి ఆ ఫోర్స్ అంటే చక్కగా ప్రవహిస్తుంది. అది జరిగేటప్పటికి చక్కగా వన్స్ దిస్ ఫార్మ్స్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ద సోల్ preserved in its purity or tainted and sidetracked on its way through into the physical manifestation has reached the etheric body, there is nothing more to be done by the average disciple. The result, when it reaches that point, is inevitable and effective. The inner thought and the desired life determine the activity which will be expressed physically. చక్కగా అదే వీడు ఫిజికల్ ప్లేన్ వీడు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆస్ట్రల్ ప్లేన్లో ఎప్పుడైతే సైలెంట్గా ఉంటుందో వీడి యొక్క సోల్ నుంచి ఏదైతే దిగిందో థాట్ మెంటల్ ప్లేన్లోకి, అది చక్కగా ఫిజికల్ ప్లేన్లో అదే యాక్టివిటీగా వీడు కలిగి ఉంటాడు, వేరే వీడు ముట్టుకోడు అంతే. When the force comes through in purity, it brings the centers above the diaphragm. చక్కగా ఈ సెంటర్స్లోకి ఎప్పుడైతే దిగుతుందో ఫోర్స్, వీటిలో డయాఫ్రామ్కి పైన 3 సెంటర్స్ ఉన్నాయి, డయాఫ్రామ్కి కింద 3 సెంటర్స్ ఉన్నాయి. చక్కగా ఇది లియోలో మాస్టర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, స్పిరిచువల్ ఆస్ట్రాలజీ లియోలో. ఈ డయాఫ్రామ్కి కింద ఉన్నటువంటి 3 సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ చక్కగా ఈ డయాఫ్రామ్కి పైన ఉన్నటువంటి 3 సెంటర్స్లోకి ఎనర్జీస్ అంటారు, అన్నీ కూడా చక్కగా వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఫోర్స్ అంటే డయాఫ్రామ్కి పైన ఉన్నటువంటి సెంటర్స్లోకి చక్కగా వెళ్తుందో, when it comes through tainted by personality trends, it uses primarily the solar plexus and then steps into manifestation all the astral illusions, the grandiose delusions and the glamours of egoic phenomena, using the word egoistic in its usual worldly psychological connotation. This can easily be seen today among the leaders of various groups. ఇది ఫస్ట్ సోలార్ ప్లెక్సెస్కి టచ్ అవుతుంది కాబట్టి వీడు కొంత గ్లామరైజ్ అవుతాడు, కొంత వీడిలో ఇవన్నీ వస్తుంటాయి. నెమ్మదిగా అది చక్కగా అది అప్లిఫ్ట్ అయ్యి హయ్యర్ సెంటర్స్లోకి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు హయ్యర్ థింగ్ తోటి వీడు వెంకపోవడం, అది మాత్రమే వీడి జీవన విధానంగా కలిగి ఉండడం మాత్రం వీడిలో ఉంటుంటుంది, వేరేది ఉండదు వీడిలో. అది ఎనర్జీ 3 బాడీస్లో ఎలా ఉంటుంది అనే విషయం మనకి చెప్పించారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డస్ దిస్ సైన్స్ ప్రూవ్ దట్ ద 7 రే టైప్స్ ఎంప్లాయ్ డిస్టింక్టివ్ మెథడ్స్ ఇన్ సర్వీస్? దీనికి లెసన్ పేరు ఏంటంటే డిస్టింక్టివ్ మెథడ్స్ ఆర్ ఆఫ్ రే సర్వీస్. రే సర్వీస్ అంటే డిస్టింక్టివ్ మెథడ్స్, ఒక్కొక్క రే సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటి అది చెప్తున్నారు. దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. As time goes on, this will be proved decidedly, and each ray worker and server will be found to render his service along peculiar and specific lines. These indicate for him the line of least resistance and consequently of the greater effective efficiency. సో సృష్టిలో ఒక్కొక్కరే ఒక్కొక్క టైంలో ఇది వర్తిస్తుంటుంది అనేటువంటి విషయాలు ఇవన్నీ మనం చదువుకున్నాం. సో ఏ రే ఇప్పుడు వర్తిస్తుందో ఆ రేకి సంబంధించిన వాళ్ళ ద్వారా ఆ రేకి సంబంధించినటువంటి కార్యక్రమం లేదా సర్వీస్ అంటే చాలా బాగా జరుగుతుంది.
ఏ రే అయితే ఇప్పుడు వర్తించట్లేదు ఆ రేకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమం చాలా డిమ్గా ఉంటుంది, లేదా వాళ్ళు చేయలేకుండా ఉంటుంది. ఇది విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి అంటున్నారు ఆయన. These indicate for him the line of least resistance and consequently of the greatest effective efficiency. These methods and techniques will constitute the inner structure of the coming science of service, and they will be discovered through the admission of the ray hypothesis and the observation of the methods employed by these clearly isolated ray types and groups. These differing ways of service, all of them work in conformity with the plan and together produce a synthetic whole. The ray or rays in manifestation at any one time will determine the general trend of the world service, and those servers whose egoic ray is in incarnation and who are endeavoring to work with the right activity will find their work facilitated if they understand that the trend of affairs is with them and that they are following the line of least resistance at that period. ఎవడు ఈగోయిక్ రే అయితే కనుక ప్రస్తుతం వర్తిస్తుందో వాళ్ళు ఆ రేకి సంబంధించినటువంటి కార్యక్రమం వాళ్ళు స్వీకరించినప్పుడు ఇదంతా కూడా ఒకే ఒక కార్యక్రమం. అంటే ఒక బ్రహ్మోత్సవాలు, గుడిలో బ్రహ్మోత్సవాలు అండి, లేదా గురు పూజలు. సో అందులో అనేక యాక్టివిటీస్ ఉంటాయి. సో ఒక్కొక్కరే ఒక్కొక్క యాక్టివిటీ అన్నట్టుగా మీరు పెట్టుకోండి. ప్రస్తుతం ఏ రే అటువంటిది వర్తిస్తుందో, ఏ జీవుల యొక్క ఈగోయిక్ రే అయితే అదో ఆ కార్యక్రమం వాళ్ళ ద్వారా ఎక్కువగా ప్రభావంగా చాలా వైభవంగా జరుగుతుంది అని చెప్తున్నారు. And those servers whose egoic ray in its incarnation and who are endeavoring to work with the right activity, ఎవరైతే రైట్ యాక్టివిటీ తోటి వాడు లింకప్ అవుదాం అని అనుకుని వాడు చేస్తున్నాడో వాడు అని చెప్తున్నారు, will find their work facilitated if they understand that the trend of affairs with them and that they are following the line of least resistance at that period. They will work with greater facility and they will then will the disciples of aspirants whose egoic ray is out of manifestation. The recognition will lead to a careful study of times and seasons. Thus, there will be no waste effort and real advantage can be taken of the qualifications and the aptitudes of the servers available. So, real advantage ఎప్పుడు ఉంటుంది? ఆ రేకి సంబంధించిన వాడు ఆ రే వాడికి. ఉదాహరణకి బాగా సాఫ్ట్వేర్ వాడు ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వర్క్ ఇప్పుడు ఉంది, సేవ. అటువంటి వాడిని ఇమీడియట్గా పిక్ చేసుకుని వాళ్ళు సేవ చేయించడం అంటున్నది చాలా ఈజీ. ఉదాహరణకు వేరే వాడికి సాఫ్ట్వేర్ ఏమీ రాదు, అప్పుడు ఏం చేయాలి మరి? వాడిని కాసేపు వేరే వాడి రే కూడా వర్తిస్తుంది. వాడి ఎగురికి అంత మాత్రం వాడు వేస్ట్ అండి అని అనుకోకండి దయచేసి. వాడి ద్వారా నిర్వహించవలసినటువంటి కార్యక్రమం భవిష్యత్తులో వస్తుంది, దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ వాడికి ఇస్తూ ఉంటారు. అలా this recognition will lead to a careful study of times and seasons. Thus, there will be no waste effort and no advantage can be taken and attitudes that servers available. All will be in conformity with the plan. A consideration of the race is in or out of manifestation and the recognition of the disciples and servers are available on the physical plane at any one time in part of the work of the masters of the hierarchy. So, masters of the hierarchy lo evari work aithe prastham nadustundo వాళ్ళని ఎక్కువగా వాళ్ళు ద్వారా వాళ్ళ కార్యక్రమం చేస్తుంటారు. మిగిలిన వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెంట్ ట్రైనింగ్ వీళ్ళు ఇస్తుంటారు. సో ఒకే జగద్వ్యూహంలో వీళ్ళందరి యొక్క కార్యక్రమం నిర్ణయం పడుతుంటుందనే విషయం ఆయన చెప్తున్నారు. మిగిలినది మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం శాంతి.